గ్రూప్స్ ఉద్యోగం సాధించటం మీ లక్ష్యమైతే మీ గమ్యాన్ని చేర్చే ఏకైక సంస్థ షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో తమ విద్యార్థులచే 2 తెలుగు రాష్ట్రాలలో వరుస స్టేట్ ఫస్ట్ లో సాధించిన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ డైరెక్టర్ జలీల్ సార్ ఆధ్వర్యంలో స్థాపించిన సంస్థ షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ ఎంతో మంది విద్యార్థులను గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లుగా మార్చిన అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే కొత్తగా మన దిల్సుఖ్ నగర్ లో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంగ్ టర్మ్ బ్యాచ్లు అతి తక్కువ ఫీజులతో ప్రారంభం. ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూవ్మెంట్, ఏపీ హిస్టరీ వంటి ముఖ్యమైన సబ్జెక్ట్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడును. డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు, సండే గ్రాండ్ టెస్టులు నిర్వహించబడును. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 మరియు 9963633966. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ. సో మరి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి సంబంధించి రిపబ్లిక్ డే ఆఫర్ పెట్టాం. అప్ టు 92% ఆఫ్ అని పెట్టడం జరిగింది. మరి దీనిలో భాగంగా మనం టెస్ట్ సిరీస్ అలాగే క్విక్ రివిజన్ వీడియోస్, దీంతో పాటు టెస్ట్ సిరీస్ ప్లస్ క్విక్ రివిజన్ వీడియోస్ అని పెట్టడం జరిగింది. అయితే చాలా మంది అభ్యర్థులు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి సార్, ఎలా దీన్ని అవైల్ చేసుకోవాలని అడుగుతున్నారు. మరి వారి కోసం మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. సో మీరు టెస్ట్ సిరీస్ కొన్నా, క్విక్ రివిజన్ వీడియోస్ కొన్నా సరే, లేదా టెస్ట్ సిరీస్ ప్లస్ క్విక్ రివిజన్ వీడియోస్ కొన్నా సరే, ఏ కోర్స్ కొన్నా సరే, మీరు చేయాల్సిందంటే ముందుగా మన షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ యాప్ ఓపెన్ చేశాక మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కోర్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మన దగ్గర ఉన్నటువంటి కోర్సు అన్ని కనిపిస్తాయి. ఒకవేళ మీరు కనుక పర్చేజ్ చేసినట్లయితే ఇక్కడ వ్యూ అని కనిపించింది కదా, ఇలా కనిపిస్తుంది. మీరు ఏ కోర్స్ అయితే పర్చేజ్ చేస్తే దాని మీద వ్యూ మీద క్లిక్ చేయండి. చేశాక మీకు ఇలా కనిపిస్తుంది. మీ కోర్స్ కొన్న తర్వాత దాని మీద వ్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇక్కడ లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్, అలాగే టెస్ట్ అని ఉంటాయి. సో ఇప్పుడు ఈ మూడిట్లో మీరు ఏం చేస్తారంటే రికార్డెడ్ మీద క్లిక్ చేయండి అమ్మా. రికార్డెడ్ మీద క్లిక్ చేస్తే ఇందులో ప్రిలిమ్స్ టెస్ట్ అని రాసి ఉంటుంది. ఇందులో మళ్ళీ ఎవరైతే వీడియో కోర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి క్విక్ రివిజన్ వీడియోస్ అయితే పెట్టాం. అలాగే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్ టెస్ట్ మీద క్లిక్ చేసేటప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. టెస్ట్లు ఇలా వస్తాయి. జనవరి 1, అదే జనవరి టెస్ట్ 2, ఫిబ్రవరి టెస్ట్ 1, ఫిబ్రవరి టెస్ట్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ చూడండి అటెంప్ట్ అని రాసింది కదా. సో మీరు ఫ్రెష్గా రాస్తే అటెంప్ట్ అని రాయాలి. ఆల్రెడీ రాసిందే మళ్ళీ రాయాలనుకుంటే అటెంప్ట్ అని రాస్తారు. సో మనం ఫ్రెష్గా రాయాలి కాబట్టి అటెంప్ట్ మీద క్లిక్ చేద్దాం. చేశాక ఇలా విండో ఓపెన్ అవుతుంది. సో మనం మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఏమేమి ఉన్నాయి, ఎన్ని మార్కులు, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదని వస్తుంది. వచ్చిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూని క్లిక్ చేయాలి. అగ్రీ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఇలా ప్రశ్న వస్తుంది. సో ప్రశ్న వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఆన్సర్ చేసిన తర్వాత అలా మీరు చేసిన తర్వాత అన్ని అయిన తర్వాత పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత సబ్మిట్ టెస్ట్ అని క్లిక్ చేస్తే మీ టెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయ్యాక మీకు ఇలా విండో ఓపెన్ అవుతుంది, సమ్మరీ అని. దీన్ని ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి. వ్యూ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎంత, మీ ర్యాంక్ ఎంత, అన్నీ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు అన్నీ కనిపించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశారు, కానీ మీకు ఆన్సర్ తప్పు అని చూపించింది అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు మీరు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక చూడాలనుకుంటే ఇక్కడ మీరు కరెక్ట్ కొడితే కరెక్ట్ మీద మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి సి ఫుల్ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఇలా వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారు సార్ అంటే ఈ కోర్స్ మొత్తాన్ని చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. సో మొత్తానికి ఓవరాల్గా మీరు తీసుకుంటే టెస్ట్లు అనేవి మీరు తీసుకునేటప్పుడు రికార్డెడ్లో ఉన్నాయి. ఇక్కడ పక్కనే టెస్ట్ ఉంది కదా, అందులో లేదంటే లేవు. ఇక్కడ ఓన్లీ రికార్డెడ్ గానే మేము పెట్టడం జరిగింది. మీరు వీడియో కోర్స్ తీసుకున్నా,
లేదు అనుకుంటే ఓన్లీ టెస్ట్ కొనుక్కున్నా సరే రికార్డెడ్ అనే ఆప్షన్లోనే మీకు కనిపిస్తున్నాయి, అక్కడ మీరు ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.